సండే కదా మీ ఇంట్లో స్పెషల్ అండి కామెంట్ చేసేసేయండి. ఈరోజు నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. దీనికి కాంబినేషన్గా ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేసేద్దాం, వచ్చేసేయండి. నేనైతే ఎప్పుడు సింపుల్గా హంగామా లేకుండా చికెన్ ఫ్రై చేయాలంటే ఇలానే చేస్తాను. ఏం లేదు, చికెన్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని 1 టీ స్పూన్ దాకా పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ½ ముందైనా పెట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కకు మంచిగా పీల్చుద్ది అనమాట. లేదు అంటే అప్పటికప్పుడైనా కలిపేసుకొని వేసేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అప్పుడప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయేదాకా ఉంచేసుకొని ఇలా ఆయిల్ బయటికి తేలేదాకా ఉంచుకున్నాక కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని వేడన్నంలో సాంబార్తో కానీ పప్పుతో కానీ కాంబినేషన్లో తింటే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ట్రై చేసేసాయండి. మీరు చేస్తే చికెన్ ఫ్రై ఏ కాంబినేషన్లో తింటారు ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. నేనేం చేశాను అనేది అయితే దీనికి కాంబినేషన్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నచ్చిందా లేదా రెసిపీ కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో అనేది కూడా కమెంట్ చేసేసేయండి. అంతే, వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.